హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి అనువంశికత ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో పీడిఎఫ్ కావాల్సిన వారు నా టెలిగ్రామ్ ఛానల్లో డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇక వీడియో లేకపోతే ఫస్ట్ వన్, అనువంశికత శాస్త్ర పితామహుడు ఎవరు? జవాబు గ్రెగర్ జోహన్ మెండల్. నెక్స్ట్, మెండల్ తన ప్రయోగాల కోసం ఏ మొక్కను ఎంచుకున్నాడు? జవాబు బఠానీ మొక్క. నెక్స్ట్, అనువంశికత యొక్క ప్రాథమిక ప్రమాణం ఏమిటి? జవాబు జన్యువు. నెక్స్ట్, జన్యువు అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు? జవాబు విల్హెల్మ్ జోహన్సన్. నెక్స్ట్, మానవునిలో ఎన్ని జతల క్రోమోజోమ్లు ఉంటాయి? జవాబు 23 జతలు, మొత్తం 46. నెక్స్ట్, డిఎన్ఏ ద్విసర్పిల నిర్మాణాన్ని కనుగొన్నది ఎవరు? జవాబు వాట్సన్ మరియు క్రిక్. నెక్స్ట్, పురుషులలో ఉండే లైంగిక క్రోమోజోమ్ల అమరిక ఏమిటి? జవాబు XY. నెక్స్ట్, స్త్రీలలో ఉండే లైంగిక క్రోమోజోమ్ల అమరిక ఏమిటి? జవాబు XX. నెక్స్ట్, మానవునిలో లింగ నిర్ధారణ దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు తండ్రి యొక్క క్రోమోజోమ్ Y. నెక్స్ట్, మెండల్ ఏక సంకరణ ప్రయోగంలో F2 తరంలో బాహ్య రూప నిష్పత్తి ఎంత? జవాబు 3:1. నెక్స్ట్, డిఎన్ఏలో థైమిన్కు బదులుగా ఆర్ఎన్ఏలో ఉండే నత్రజని క్షారం ఏది? జవాబు యురాసిల్. నెక్స్ట్, వర్ణాంధత్వం ఉన్న వ్యక్తి ఏ రంగులను గుర్తించలేడు? జవాబు ఎరుపు మరియు ఆకుపచ్చ. నెక్స్ట్, రాయల్ డిసీజ్ అని పిలువబడే అనువంశిక వ్యాధి ఏది? జవాబు హిమోఫీలియా. నెక్స్ట్, క్రోమోజోమ్ అనే పదాన్ని మొదట ఎవరు ప్రతిపాదించారు? జవాబు వాల్డేయర్. నెక్స్ట్, 21వ క్రోమోజోమ్ అదనంగా ఉండటం వల్ల వచ్చే వ్యాధి ఏది? జవాబు డౌన్ సిండ్రోమ్. నెక్స్ట్, జీవి యొక్క బాహ్య రూపాన్ని ఏమంటారు? జవాబు ఫినోటైప్. నెక్స్ట్, జీవి యొక్క జన్యు నిర్మాణాన్ని ఏమంటారు? జవాబు జీనోటైప్. నెక్స్ట్, మెండల్ ద్విసంకరణ ప్రయోగంలో F2 తరంలో బాహ్య రూప నిష్పత్తి ఎంత? జవాబు 9:3:3:1. నెక్స్ట్, ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? జవాబు హ్యూగో డివ్రీస్. నెక్స్ట్, క్రోమోజోమ్లలో జంతువుల అమరిక ఏ విధంగా ఉంటుంది? జవాబు సరళ రేఖీయం. నెక్స్ట్, రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జవాబు కార్లాన్ స్ట్రైనర్. నెక్స్ట్, డిఎన్ఏలో ఉండే చక్కెర ఏ రకానికి చెందినది? జవాబు డియోక్సీ రైబోజ్. నెక్స్ట్, డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏ తయారయ్యే ప్రక్రియను ఏమంటారు? జవాబు ట్రాన్స్క్రిప్షన్. నెక్స్ట్, కణంలో ప్రోటీన్ సంశ్లేషణ ఎక్కడ జరుగుతుంది? జవాబు రైబోజోమ్లు. నెక్స్ట్, 44+XO క్రోమోజోమ్ అమరిక వల్ల కలిగే లోపం ఏమిటి? జవాబు టర్నర్ సిండ్రోమ్. నెక్స్ట్, పురుషులలో 44+XXY క్రోమోజోమ్ అమరిక ఉంటే దాన్ని ఏమంటారు? జవాబు క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. నెక్స్ట్, జంపింగ్ జీన్స్ను కనుగొన్నది ఎవరు? జవాబు బార్బరా మెక్లింటాక్. నెక్స్ట్, జన్యు శాస్త్రంలో డ్రీసోఫిలా పై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు TH మోర్గాన్. నెక్స్ట్, డిఎన్ఏలో అడెనిన్ ఎప్పుడు దేనితో జతకడుతుంది? జవాబు థైమిన్. నెక్స్ట్, గ్వానైన్ మరియు సైటోసిన్ మధ్య ఎన్ని హైడ్రోజన్ బంధాలు ఉంటాయి? జవాబు 3. నెక్స్ట్, అనువంశికత లక్షణాలు ఒక తరం నుండి మరొక తరానికి దేని ద్వారా అందుతాయి? జవాబు క్రోమోజోమ్లు. నెక్స్ట్, డిఎన్ఏ యొక్క ఒక చిన్న క్రియాశీల విభాగాన్ని ఏమని పిలుస్తారు? జవాబు జన్యువు. నెక్స్ట్, కేంద్రకంలో కాకుండా డిఎన్ఏ ఇంకా ఎక్కడ కనిపిస్తుంది? జవాబు మైటోకాండ్రియా మరియు క్లోరోప్లాస్ట్. నెక్స్ట్, ఆర్ఎన్ఏలో ఉండే చక్కెర ఏ రకానికి చెందినది? జవాబు రైబోస్ చక్కెర. నెక్స్ట్, ఒకే జన్యువు ఒకటి కంటే ఎక్కువ లక్షణాలను ప్రభావితం చేస్తే దాన్ని ఏమంటారు? జవాబు
ప్లియోట్రోపీ. నెక్స్ట్ డిఎన్ఏ వేలిముద్రల సాంకేతికతను కనుగొన్నది ఎవరు? జవాబు అలెక్ జెఫ్రీస్. నెక్స్ట్ ఒక క్రోమోజోమ్పై ఉన్న జన్యువులు కలిసి ఉండటాన్ని ఏమంటారు? జవాబు సహలగ్నత. నెక్స్ట్ ఉత్పరివర్తనాలు దేనిలో మార్పుల వల్ల సంభవిస్తాయి? జవాబు డిఎన్ఏ సీక్వెన్స్. నెక్స్ట్ మానవ కణంలోనే ఆటోజోమ్ల సంఖ్య ఎంత? జవాబు 44 లేదా 22 జతలు. నెక్స్ట్ జీవుల పరిణామ క్రమంలో ప్రకృతి వరణం సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? జవాబు చార్లెస్ డార్విన్. నెక్స్ట్ సికిల్ సెల్ ఎనీమియా ఏ రకమైన వ్యాధి? జవాబు జన్యుపరమైన లోపం. నెక్స్ట్ డిఎన్ఏ ద్విసర్పిల నిర్మాణంలో 2 పూసలు ఏ బంధాల ద్వారా కలిసి ఉంటాయి? జవాబు హైడ్రోజన్ బంధాలు. నెక్స్ట్ కృత్రిమ జన్యువును ప్రయోగశాలలో మొదటిసారిగా సంశ్లేషణ చేసింది ఎవరు? జవాబు హరగోవింద్ ఖురానా. నెక్స్ట్ జీవులలో వైవిధ్యాలకు ప్రధాన కారణం ఏమిటి? జవాబు లైంగిక ప్రత్యుత్పత్తి మరియు ఉత్పరివర్తనాలు. నెక్స్ట్ క్రోమోజోమ్ల చివరలను ఏమని పిలుస్తారు? జవాబు టెలోమియర్లు. నెక్స్ట్ ఒక లక్షణానికి సంబంధించి 2 వేర్వేరు యుగ్మ వికల్పాలు కలిగి ఉన్న జీవిని ఏమంటారు? జవాబు హెటిరోజైగస్. నెక్స్ట్ మెండల్ తన ప్రయోగాలలో ఎన్ని జతల వ్యతిరేక లక్షణాలను అధ్యయనం చేశారు? జవాబు 7 జతలు. నెక్స్ట్ డిఎన్ఏ నుండి డిఎన్ఏ తయారయ్యే ప్రక్రియను ఏమంటారు? జవాబు ప్రతికృతి రెప్లికేషన్. నెక్స్ట్ క్రోమోజోమ్లు దేనితో నిర్మితమై ఉంటాయి? జవాబు డిఎన్ఏ మరియు ప్రోటీన్లు హిస్టోన్లు. నెక్స్ట్ పురుషులలో వంధత్వానికి కారణమయ్యే సిండ్రోమ్ ఏది? జవాబు క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.